హృదయం వేదన బలహీనమవుతున్నా కానీ, ఆనందించకపోయినా కానీ, లేదా నీ మీద భారం మోపుతున్నా కానీ, లేదా నిన్ను ఏం చేస్తున్నారు అంటవారు బాధిస్తున్న వారు ఉన్నా కానీ దేవుని మాట ఏం కలిగించబోతున్నది అంటే, దేవుని మాట మాత్రము మనకి ఏం కలిగించదు. యెహోవా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో దానిని తలంచుకొనుడి. దేవుడు మన పక్షాన ఎన్ని కార్యాలు చేస్తున్నాడు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఎంత మేలుతో తృప్తిపరచాలని చూస్తున్నాడో దానిని ఒకసారి తలంచుకోమంటున్నాడు. దానిని ఒకసారి తలంచుకోమంటున్నాడు. అంటే ఎందుకు తలంచుకోమంటుండంటే, దేవుని యందు ఆనందించడానికి ఆయన కార్యాలను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఆయన కార్యాలను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఏలియా అలాగనే కార్యం చేస్తూ ఉంటాడు. అయ్యా, నా హృదయం సంతోషించట్లేదు ప్రభువా, నేను ఒక చేతిలో చావడానికి వీలు లేదు ప్రభువా, ఏ యెజబెలైతే నన్ను చంపాలని చూస్తున్నదో ఆ చేతులను నన్ను విడిపించేవాడవు నీవు తని ప్రభువా అని ఎప్పుడైతే ఏలియా దేవునికి మొరపెట్టాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు, నా పితరుల కన్నా గొప్పవాని కాదంటాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నీకు శక్తిని బలము నీ పితరులు చేసిన కార్యాలు జ్ఞాపకము చేసుకున్నాము అంటాడు. అప్పుడు దేవుడు ఏలియాని ఏం చేశాడు, మరణము లేకుండా తీసుకెళ్లిపోయాడు. సో ఇస్సాకు కూడా దేవుడు ఒక మాట చెప్తాడు, కరువులో విత్తనం వేయి అంటాడు. ప్రభువా, నేను కరువులో విత్తనం వేయడం ఏంది, నా పక్షాన ఎవరు ఉంటారు ప్రభువా, ఎవరు నాకు సహాయం చేస్తారని అన్నప్పుడు ఎప్పుడైతే కరువులో విత్తనం వేయడం మొదలు పెట్టాడో, నీ దేవుడు నీ పక్షాన చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకున్నాము అంటాడు. సో దేవుడు కార్యాలు ఎప్పుడైతే జ్ఞాపకము చేసుకున్నాడో ఆయన యొక్క విశ్వాసాన్ని దేవుడు బలము కలిగించబడ్డది అంట, సామర్థ్యం అనుగ్రహించబడ్డ.